ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, కళ్ళ ముందున్న మనిషినే చంపేశారు కాబట్టి, కొందరి పేర్లు మేము బయటికి చెప్పలేం. వారిని మేము బయటికి దయచేసి బయటికి లాక్కండి వారిని. హ్మ్. ఆడబిడ్డలు వారి భయాలు వాళ్ళకుంటాయి. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మహాసేన రాజేష్ గారైతే ఉదయం, సాయంత్రం అదే పనిలో ఉన్నారు. ఆయనకి వేరే పనేమీ లేదు అన్నట్లుగా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడికి వెళ్లి చూసిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని యాక్సిడెంట్ అంటారేంటి? ఇది దారుణంగా చంపిన హత్య గదా! అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ప్రజలందరూ అనుకుంటున్నది నా మనసులో ఉన్నటువంటి అనుమానం కూడా అదే. ఇది ఖచ్చితంగా ఎవరో బలవంతంగా కావాలని కుట్రపూరితంగా చంపిన సన్నివేశమే తప్ప ఇది యాక్సిడెంట్ కాదు అని. దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందంటున్నారో అక్కడి నుంచి ఒక 5 అడుగుల దూరంలోనే మనిషి పడిపోయి ఉన్నాడు. పడిపోయిన మనిషి మీద దుప్పటి కప్పినట్లుగా ఆయన బుల్లెట్‌నే పడుకోబెట్టారు. రెండోది ఆయన కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడుని, మూతికుండే మాస్క్‌ని చనిపోయిన తర్వాత ఎవరో తీసి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టారు. హ్మ్. మూడవది మీరు చూసారా దాన్ని? ఉదయం పూట మేము అక్కడే ఉన్నాం. ఆ క్లిప్స్ ఏమన్నా ఉన్నాయా? బయటకొచ్చావా? మడత పెట్టి మీరు ఏదైతే చెప్తున్నారో మీకు పంపిస్తాం మేము. రైట్. ఇంకొక విషయం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్లేస్‌లో ఒక పెద్ద కర్ర, చెక్క ముక్క 2 ముక్కలైపోయి రక్తంతో పడిపోయింది. హ్మ్. ఆ కర్రని చూసినప్పుడు మనిషిని చూసినప్పుడు మూతి మీద పెట్టి కొడితేనే ఆ మనిషి పడిపోయాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది అక్కడ. పెదాలు 2గా పగిలిపోయి ఉన్నాయి. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఆ హత్య జరిగిన తర్వాత అంటే వీళ్ళు ఏ యాక్సిడెంట్ అంటున్నారు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు 24 గంటల వరకు ఆ స్థలానికి పంచనామా జరిపించలేదు అసలు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని సేకరించే పని చేయలేదు. ఒక గార్డ్‌ని రాత్రిపూట నిలబెట్టి చేతులు దులుపుకున్నారు పోలీస్ వ్యవస్థ అక్కడ. హ్మ్. దాదాపు భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి క్రైస్తవులు అక్కడికొచ్చారు. జరిగింది హత్య అని నేను చెప్పడం ఏంటండి బాబు! అన్నం తినే ప్రతి ఒక్కడికి అర్థమవుతా ఉంది అక్కడ. ఇప్పుడు విషయాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే తెలుస్తది కదా! చంపేశారు. తొడ మీద ఆయనకి సైలెన్సర్ కాలింది అని చెప్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒళ్ళు కాలాలి అంటే షర్ట్ పైనుంచి ఒళ్ళెలా కాలుతుంది? అది షర్ట్ కాలాలి కదా ఫస్ట్. హ్మ్. ఆయన ప్యాంట్ లాగే ఉంది. ప్యాంట్ మీద చిన్న గీత లేదు. షర్ట్ లోపల ఆయన తొడ మాత్రం ఒక 6 అంగుళాల మందమో, అంగుళం మందమో ఒక కాలిపోయినట్లుగా విషయం చెప్పండి. చూపిస్తున్నారు. ఇప్పుడు సైలెన్సర్ కాలిందని చెప్తున్నారు గదా! ఆ! ఫ్యాంట్‌తో పాటు కాలు ప్యాంట్‌తో పాటు కాలిందా? కాళ్ళ. కాలు ఒకటే కాలింది. ప్యాంట్ లోపల కాలు మాత్రమే కాలుంది. హ్మ్. నేను చెప్పేది కాదు. పోస్ట్‌మార్టం చేసిన తర్వాత పోస్ట్‌మార్టానికి ముందు వాళ్ళు డాక్టర్లు కొంతమంది, పోలీసులు కొంతమంది, విట్‌నెస్‌లుగా మనవాళ్ళని తీసుకొని వెళ్ళిన వారిని కొంతమంది అందరూ చూసి బాడీని పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు వాళ్ళు. హ్మ్. భుజం మీద ఒక రాడ్‌తో కొట్టినటువంటి ఒక గాయం ఉంది అని చెప్పారు. మరొక వైపు భుజం కొట్టుకుపోయింది. ఇంకొక వైపు మోకాలు కొట్టుకుపోయింది. నేను అడిగేదేంటంటే మోకాలు కొట్టుకుపోతే ప్యాంట్ కొట్టుకుపోవాలి కదా! హ్మ్. ప్యాంట్ చినగకుండా మోకాలు కొట్టుకుపోయిన సంఘటన మరి ఆంధ్రాలోనే జరిగిందేమో ప్రపంచంలో మొట్టమొదటిసారి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. మనిషి చనిపోయి పడిపోయి ఉంటే ఎదల మీద బూట్లతో తన్నినటువంటి అచ్చులున్నాయి. హ్మ్. స్పష్టంగా బూట్ మార్కులు కనపడతా ఉన్నాయి. పోలీసులు చెప్తున్నారా? ఆ షూ ఆ! మార్క్స్ ఉన్నాయని? ఓ పోలీసులకి వాళ్ళు మనకి చెప్పేది ఎక్కడుంది? అంటే మనం తీసుకెళ్ళి చూపించడమే. ఇదిగో చూడండి సార్ అంటే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఎస్పీ షూ గారు మార్క్స్ ఉన్నాయని ఏమన్నారంటే వాళ్ళు ఒప్పుకున్నారా? ఎస్పీ గారు ఏమన్నారు అంటే షర్ట్‌ని జాగ్రత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. హ్మ్. ప్యాంట్ పంపించాం. ఒంటి మీద ఉన్నటువంటి రక్తం మరకలు, హెల్మెట్ అన్నీ పంపాం. ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తారండి. నేను చెప్పకూడదని ఆయన అంటుంటే నేనెట్ట చెప్పాను? మరి షూ అది షూ మార్క్. ఒక ఇప్పుడు మార్క్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక నాయకుడు బయటకొచ్చి ఇది యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు? అదే వాళ్ళు మహాసేన రాజేష్ గారు ఈ మాట చెప్పగానే సముద్రం పొంగినట్లుగా అక్కడ క్రైస్తవులందరూ ఎదురు తిరిగారు. మహాసేన రాజేష్ మీదకి వాటర్ బాటిల్ ఇసరడానికి కూడా ట్రై చేశారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున వీడియోలు కూడా చేశారు. హ్మ్. ఆయన చేసిన 24 గంటల్లో నారా లోకేష్ గారు ఇది ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదం అని. అంటే ప్రభుత్వ పెద్దలు ఏమైనా దీని వెనుకున్నారా? ఎవరు అసలు ఈ యాక్సిడెంట్ అయితే చేయించింది ఎవరు? హత్య అయితే చంపింది ఎవరు? ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అతను కూడా క్రైస్తవుడు అనే విషయం మీరు చెప్పాలి ఖచ్చితంగా. మీతో ఎవరు చెప్పారు అతను క్రైస్తవుడని? మరి అత్యంత సన్నిహితంగా మీరు 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 మీ హిందువు. అవును. మీరు హిందువు. నేను క్రిస్టియన్. నాకున్న ఫ్రెండ్స్ అందరిలో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫ్రెండ్‌షిప్‌కి మతంతో ఏంటి సంబంధం? అయితే అతని పేరు చెప్పండి మీరు. పేరు చెప్పను నేను. నేనెలా చెప్తాను? పోలీసులు చెప్పాలది. పోలీసులు కదా చెప్పాల్సిందది. నేనెలా చెప్తాను? సన్నిహితుడని ఇంకొక చెప్తారా? విషయం కుటుంబ చెప్తాను. సభ్యుడని చెప్తాడా? సన్నిహితులు, కుటుంబ సభ్యులు కాదు.
విషయం అంతా బయటికి రావాల్సిందే. అయితే పాస్ట్రమ్మ గారిని ప్రవీణ్ గారి భార్యని, ప్రవీణ్ గారి బిడ్డని చంపుతామన్న బెదిరింపులు ఆ ఫ్యామిలీకి వచ్చాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది మా దగ్గర. ఆ పాప చదువుకుంటోంది. రెక్కి నిర్వహించారు అని చెప్తున్నారు ఆ పాపను చంపడానికి. అంటే ఇది జరగకముందా? అవును. ప్రవీణ్ గారు చనిపోవడానికి ముందు పాప ఇక్కడే ఉంటే చంపే ప్రమాదం ఉంది, అమెరికా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి వీసా ఏర్పాట్లు కూడా చేశారు. ఉమ్. ప్రవీణ్ గారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులకి మెసేజ్ చేసి కొంతమందికి వా- కావాల్సిన వాళ్ళకి, నేను ఎక్కడున్నానో దయచేసి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు అని చెప్పారు. ఇప్పుడు ఆయన రాకపోకలన్నీ తెలిసిన వాడెవడో ఇందులో ఉన్నాడు ఒకటి. జరిగిన దాన్ని వెనకేసుకు రావడానికి పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేసే శక్తి కలిగిన ప్రజాప్రతినిధులు ఎవరో ఉన్నారు. ఇది రెండు. అసలు ఏం జరిగింది అనేది గౌరవనీయులైన పోలీసు వారే బయటికి తీసుకురావాలి. మేమేమంటున్నామంటే ఇది మా అనుమానం, లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పండి పూర్తి ఆధారాలతో. మేము అదే అడుగుతున్నాం. కాదు సార్, అజయ్ గారు ఒక విషయం చెప్పండి. ఇది అంటే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వాళ్ళ భార్య గాని, వాళ్ళ బామర్ది గాని కేసు పెట్టడానికి ఎందుకు వెనక్కి తగ్గారు? ఒకవేళ మీరు బలవంతంగా వాళ్ళతో కేసు నేనున్నాను. పెట్టించారంట, ఒకవేళ సస్పిషియస్ గా. ఒక విషయం చెప్తాను వినండి. నేనున్నాను, నన్ను చంపేశారండి. నా పాప, నా బాబు, 5 ఏళ్ల పాప, సంవత్సరన్నర బాబు. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి. నీ పిల్లలిద్దరిని కూడా చంపుతామనంటే నా భార్య ఏం చేస్తుంది? చచ్చిపోయిన నా కోసం కేసు పెడుతుందా? పిల్లల్ని కాపాడుకోవడానికి గజగజలాడుకుంటే ఇంట్లో ఉంటుందా? మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఆ తల్లి కష్టాన్ని మనం అర్థం చేసుకోలేమా? పోగొట్టుకున్న వాళ్ళతో పాటు బిడ్డల ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? ఏ తల్లి మనసు అయినా ఒప్పుకుంటుందా? ఒకళ్ళు అడిగేదేంటి? సుమోటోగా కేసు తీసుకోవాలి. ఆ తల్లి కేసు పెట్టడం ఏంటి? సుమోటోగా కేసు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియదా? ఎవరు చెప్పలేదండి. మీరు ఎంక్వైరీ చేయండి, సీసీటీవీ ఫుటేజీలు తీయండి బయటికి. రాత్రి 11:30కి ఆ మనిషి చచ్చిపోయాడంటే 1 గంట టైంలో ఆఫీస్ ఫోన్లకి ఆ సెల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చాయని చెప్తున్నారు. 1 గంట అప్పుడు ఆ ఫోన్ ఎవరి చేతుల్లో ఉంది? ఎవడు మెసేజ్ పంపించింది? ఆయన ఫోన్ నుంచి. రాత్రి 10 గంటలప్పుడు కుటుంబంతో మాట్లాడి నేను బాగానే ఉన్నాను విజయవాడలో అని చెప్పిన మనిషి గంట తిరిగేసరికి సెల్ ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది? కొవ్వూరుకు సంబంధించి టోల్ ప్లాజా దగ్గరికి రాగానే ఆ బండి హెడ్ లైట్ ని పగలగొట్టింది ఎవరు? కేవలం 2 టోల్ గేట్ కి సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. దాని ముందు కూడా మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారా? చనిపోయినటువంటి ఆ సన్నివేశం జరిగిన స్థలం ఎక్కడుందో దాని ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది, ఒకవైపు రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలం కంటే ముందు పెద్ద ఎత్తున హోటల్స్ ఉన్నాయి, అన్ని సీసీటీవీలు ఉంటాయి. మరి ఎందుకని వీటిలోంచి ఫుటేజ్లు కలెక్ట్ చేయట్లేదు? ఎందుకని? హెల్మెట్ పెట్టుకున్న మనిషి మూతి పగిలి ఎట్లా చచ్చిపోతారండి? నాకు అర్థం కావట్లా. అది ఎట్లా సాధ్యం అసలు?